హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా అండి? ఇక్కడ నేను బాక్స్ మూత ఓపెన్ చేశాను కదా, ఇందులో ఏముందో మీకు తెలిసి చెప్పండి. మా బంజారా వాళ్ళ స్పెషల్ వంటకం సొలోయ్ అండి. మేమైతే సొలోయ్ని చాలా ఇష్టంగా తింటాము. మా వాళ్ళు ఏటపోతును కోసారంటే చాలు సొలోయ్ అయితే ప్రిపేర్ చేస్తారండి. జొన్న రొట్టెలు సొలోయ్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సొలోయ్ అంత ఖర్చుతో కూడుకున్నది కాదు, అలాగే ఎక్కువ మసాలాలు కూడా పట్టవండి ఇందులో. ఇంకా ఏటపోతుని కొయ్యక ముందే ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు నేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఏటపోతుని కోసేటప్పుడు చింతపండు ఉప్పు ఉన్న బౌల్లో అయితే బ్లడ్ ని పట్టుకోవాలండి. బ్లడ్ అయితే గడ్డలు కట్టకుండా ఉండడానికి ఈ మూడింటిని పిసికి పక్కనైతే పెట్టుకోవాలి. సొలై ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని మెత్తని ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పొట్టపేగుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో అయితే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా ఉడికి వాటర్ గుంజిన తర్వాత ఇందులో మనం పిసుక్కున్న బ్లడ్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. అలాగే ఇందులో కొద్దిగా జొన్నపిండిని యాడ్ చేసుకొని ఓ 5 మినిట్స్ పాటు వదిలేయాలి. అంతేనండి, సొలై అయితే రెడీ అయిపోతుంది. నేనైతే మా విలేజ్ కి వచ్చినప్పుడు మాత్రమే సొలై తింటాను. నాకైతే చాలా ఇష్టము. సొలై ప్రిపేర్ చేశారా, తిన్నారా? మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.